నమస్తే, నేను మీ కాకునూరి. సనాతన సంప్రదాయంలో ఎన్నో పండుగలు పర్వాలు, అందులో భీష్మ ఏకాదశి ఒకటి. భీష్మ ఏకాదశి అనగానే పలువురిలో ఒక సందేహం. భీష్మ ఏకాదశి నాడు తర్పణం వదలాలి అంటారు. ఎవరు వదలాలి? వివాహమైన వారు తర్పణాలు వదలాలా? సంతానం లేని వారు కూడా తర్పణాలు వదలవచ్చా? లేక తండ్రి గతించిన వారు మాత్రమే తర్పణం వదలాలా? అసలు తర్పణం అంటే ఏమిటి? ఎందుకు వదలాలి? సంతానం లేకపోతే ఉత్తమ లోకాలు లభించవు, ఇది ప్రమాణం. వివాహం చేసుకుంటే కానీ సంతానం కలగదు, రెండవ ప్రమాణం. తండ్రి అయిన శంతనుడికి మత్స్యగంధికి వివాహం జరిపించే సందర్భంలో మత్స్యగంధికి కలిగే కుమారునికే రాజ్యాధికారం లభించే నిమిత్తమై గాంగేయుడు, దేవవ్రతుడు అనే పేరు గల ఆ వీరుడు భీషణమైన ప్రతిజ్ఞ చేసి నేను వివాహం చేసుకోను అనే ఆ ప్రతిజ్ఞ కారణంగా భీష్ముడు అన్న పేరు తెచ్చుకున్నాడు. అలాంటి తండ్రి మాట జవదాటనటువంటి ఆ భీష్మాచార్యులకు ఉత్తమ లోకాలు లభించే నిమిత్తమై భీష్మాచార్యుల వారు దేహాన్ని త్యాగం చేసిన అష్టమి మొదలుగా భీష్మాష్టమి, మాఘశుద్ధ అష్టమి నాడు 11 గంటలకు అభిజిత్ లగ్నంలో ధర్మరాజు సన్నిధానంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గానం చేసి తదుపరి ఈ దేహాన్ని విడిచి ఆ దేవవ్రతుడు విదేహుడయ్యాడు. అతడే భీష్ముడు. అష్టమి మొదలుగా 5 రోజుల పాటు భీష్మ పంచకం అనే పేరుతో భీష్మ ఏకాదశి నాడు మరీ ప్రత్యేకంగా తర్పణాలు వదిలేస్తారు పెద్దవాళ్ళంతా కూడా. బియ్యంతో వదలాలి, అందరూ కాదు. ఏమండి, ఈనాటి కాలంలో ఏ పండగ వచ్చినా ఏ వ్రతం వచ్చినా వేలాంబెర్రిగా అందరూ పొలోమంటూ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎవరికి తర్పణాధికారం ఉంటుందో వాళ్ళే తర్పణం వదలాలి. మిగతా వారంతా దానాన్ని ఆచరించాలి. తర్పణం చేసే అధికారం కలవారు, ఉపనయన అర్హత కలవారు మాత్రమే తర్పణాధికారం కల యోగ్యత కలవారే ఉంటారు. లేదా ఉపనయనం చేసే నిమిత్తంగా భుజం పైన యజ్ఞోపవీతాధికారులు లేని ఎడల వస్త్రం ధరించి కూడా తర్పణం వదలవచ్చు. అధికారం కలిగి ఉండాలి, అది ముఖ్యం. అలాంటి వాళ్ళంతా కూడా బియ్యం వినియోగించి వైఘ్ర అన్న పేరు చెబుతూ ఆ స్వామి పేరు తలుచుకుంటూ భీష్మాచార్యుల వారికి దేవవ్రత వర్మణే తర్పయామి 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 అని 3 సార్లు నీళ్లు వదలాలి. వయాఘ్రస్య గోత్రాయ భీష్మవర్మణే దేవవ్రత వర్మణే తర్పయామి 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 అని 3 సార్లు చేతిలో బియ్యం పోసుకొని బొటన వేలి మీద నుంచి ఇలా నీళ్లు వదిలిపెడితే తలుచుకున్న కారణం చేత భీష్మాచార్యుల వారికి ఉత్తమ లోకాలు సంప్రాప్తమవుతాయి, మనకు పుణ్యబలం లభిస్తుంది. ఆచరిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. శ్రీరామ జయం.